హాయ్ ఫ్రెండ్స్, సత్య బ్యూటీ హోమ్కి స్వాగతం. ఈరోజు నేను చేయబోయేది వంకాయ పెసర పనుకుల పులుసు. ఒక్కసారిలా ట్రై చేయండి ఫ్రెండ్స్, కర్రీ చాలా బాగుంటుంది. మూకుడు పెట్టుకుని మట్టి మూకుడి గ్యాస్ వెలిగించుకోవాలి. సరిపడా ఆయిల్ వేడెక్కాక కొద్దిగా మెంతులు, కాస్త జీలకర్ర, ఒక రెమ్మ కరివేపాకు బాగా కలుపుకోవాలి. మాడకుండా చూసుకోండి. తాలింపు వేగాక 2 పచ్చిమిరపకాయ ముక్కలు వేగిన తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు, సరిపడా పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు శుభ్రంగా ఒకసారి కడుక్కుని సరిపడా నీళ్ళు వేసుకోవాలి. చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. వంకాయలు ఇలా నిలువుగా అడ్డంగా చీరుకోవాలి. వంకాయ ముక్కలు కలుపుకున్న తర్వాత ఇలా మూత పెట్టుకోవాలి మగ్గే వరకు. ఒక టమాటా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. కర్రీలోకి మసాలా ప్రిపేర్ చేసుకున్నాం. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 2 వెల్లుల్లి రెమ్మలు, చిన్న అల్లం ముక్క ముద్దలా నూరుకోవాలి. వంకాయ టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత కారం వేసుకోవాలి. నేను 2 స్పూన్లు వేసుకుంటున్నాను. కారం వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయాక ఇందాక మనం నానబెట్టుకున్న చింతపండు రసం వేసుకోవాలి. పులుసు వేసుకున్నాక ఉప్పు కారం ఒకసారి సరి చూసుకుని మూత పెట్టుకోవాలి. కూర టేస్ట్ రావడం కోసం చిన్న ముక్క బెల్లం వేసుకోవాలి. 1 స్పూన్ ఇందాక నూరుకున్న మసాలా. పులుసు బాగా మరిగిన తర్వాత పెసర పునుగులు వేసుకుందాం. వేసి ఒక్కసారి కలుపుకోవాలి. పెసర పునుగులు వేసుకున్నాక చిన్న మంట మీద పెట్టుకుని ఇలా మూత పెట్టుకోవాలి. పెసర పునుగుల కర్రీ పనుకులు దగ్గర పడ్డాక కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. వంకాయ పెసర పనుకులు కర్రీ రెడీ.